అసలు అమరావతిని ఏ విధంగా ఇప్పుడైనా డెవలప్ చేయాలనుకుంటారు? అసలు రాజధాని అనేది ఇప్పటికి ఉందా? ఉంటుందా? మ్యాప్స్‌లో ఫ్యూచర్‌లో కనిపిస్తదా? అనే ఒక క్వెషన్ మార్కే ఉంది. దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? ఇంకొక 2 ఏళ్లలో అమరావతి ఇది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. అప్పుడు నేను చూశానప్పుడు. అప్పటికి, ఇప్పటికి చూస్తే ఎన్ని కంపెనీలొచ్చాయండి. హ్మ్. పెద్ద పెద్ద కంపెనీలన్నీ. అమరావతిలో వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. హ్మ్. సో, ఎటు ఎటు చూసినా కంపెనీల వర్కే జరుగుతుంది. ఒక్కటే దాని మీద కాన్సంట్రేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా సింగపూర్ తరహాలో రాజధాని రెడీ అవుతుంది. ఇంకో 2 ఇయర్స్‌లో ఎలక్షన్ బిఫోర్ 1 ఇయర్ ఉందనగానే ఈ మొత్తం రెడీ అయిపోద్ది. మొత్తం అసలది అది చూస్తే మనం రాజధాని మనదా? ఇది ఏదన్నా వేరే దేశానికొచ్చామా అనుకునే విధంగా తయారవుతుంది. ప్లస్ పోలవరం కూడా దగ్గరికి వచ్చిందండి కంప్లీట్‌కి. ఈ 2 ఇష్యూలు అయిపోతే ఇంక వీళ్ళని ఎవరు ఇంకొక పార్టీ కనుసన్నల్లో కూడా కనపడదండి. అంటే వచ్చేప్పుడు ఆల్రెడీ 2 ½ ఇయర్స్ అయింది అవును. గవర్నమెంట్ వచ్చి. తెలియకుండానే ఇంకా 2 ½ ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ డెవలప్‌మెంట్ అయిపోతుందండి అక్కడ. హ్మ్. చేసేస్తున్నారు. చేయకుండా మాట్లాడట్లా. ఓకే. గ్రాఫిక్స్‌లో రాజధాని కాదు. హ్మ్. కట్టుబడిలో రాజధాని. హ్మ్. ఇంకొక రోడ్డు ఒకటి బైపాస్ ఒకటి రెడీ అయిందది. అది దసరాకి ఎప్పుడో ఓపెన్ చేస్తున్నారండి అది. హ్మ్. కృష్ణా నది మించి అలాగా విజయవాడ రాకుండా అలాగ బయటికెళ్ళిపోవచ్చు. హ్మ్. వేరే అలా ఊర్లకి. ఓకే. అలాగా డెవలప్ చేస్తున్నారు. టెంపుల్స్ మీద, సనాతన ధర్మం మీద ఎలాగా టీటీడీలో వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ బయట పెట్టారు. వాటి మీద పోరాడారు. ఇప్పుడు ఈ రోజున తిరుమల, తిరుపతి ఎళ్తే అద్భుతంగా ఉంది ఎవరికైనా సరే. అలాగా వన్ బై వన్, వన్ బై వన్ చేసుకొస్తున్నారు. ఇంకొకటేంటంటే బలంగా నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు గారు విజనరీ, నారా లోకేష్ గారు ఎందుకు పనికిరారన్నారు. హ్మ్. ఇప్పుడు ఈ రోజున నారా లోకేష్ గారిని చూస్తే చేతులెత్తి మొక్కుతున్నారంట మంగళగిరి. వై? బికాజ్ ఆయన ఏది మాట్లాడలేడు అన్న వ్యక్తి ఏంటనేది చూపించాడట ఆయన. ఇక్కడ ఎక్కడ చూసినా చేనేత ఆ! కార్మికులకు కానీ, అటు జాబ్స్ కానీ, స్కూల్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో స్కూల్స్, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ రోజున మంగళగిరి ఒక హబ్ అయిపోయింది అద్భుతంగా. ఓకే. ఆయనకి పర్మనెంట్ జోన్ అయిపోయిందది. సో, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన తీసుకున్న శాఖలన్నిటిలో ఆయన అద్భుతంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడాయన.